నమస్కారం, బీటీవీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. ఏపీ రాజధాని అమరావతి విషయంలో మరొక కీలక ఘట్టం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఈ రోజు ఒక చారిత్రాత్మక దినంగా నిలిచిపోతుందన్న సీఎం చంద్రబాబు. గత 5 ఏళ్లు రాష్ట్రాన్ని రాజధాని లేకుండా చేశారని మాజీ ముఖ్యమంత్రి జగన్ పై చంద్రబాబు తీవ్ర ఆగ్రహం. అమరావతికి చట్టబద్దత కల్పించే బిల్లుకు పూర్తి మెజారిటీతో పార్లమెంట్ ఆమోదం. ప్రధాని మోడీకి ధన్యవాదాలు తెలియజేసిన మంత్రి నారా లోకేష్. 5 కోట్ల ప్రజల ఆకాంక్ష నేడు నెరవేరిందని వ్యాఖ్య. చైత్రమాస శుద్ధ పౌర్ణమి సందర్భంగా విజయవాడ ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణకు వేలాదిగా తరలి వచ్చిన భక్తజనం. జై దుర్గా జై జై దుర్గా నినాదాలతో మారుమ్రోగిన ఇంద్రకీలాద్రి. బీజేపీ పాలనలో న్యాయస్థానాల్లో రాజకీయ జోక్యం పెరిగిందన్న కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే దళిత క్రైస్తవులకి ఎస్సీ హోదా కల్పిస్తామని హామీ. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై అసంతృప్తి వ్యక్తం చేసిన మాజీ కేంద్ర మంత్రి. ఏపీ రాజధాని అమరావతి విషయంలో మరొక కీలక ఘట్టం ఆవిష్కృతం కాబోతోంది. మన రాష్ట్రానికి సంబంధించి ఈ రోజు ఒక చారిత్రాత్మక దినంగా నిలిచిపోతుందని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. గత 5 ఏళ్లు రాష్ట్రాన్ని రాజధాని లేకుండా చేశారని మాజీ ముఖ్యమంత్రి జగన్ పై చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతి అని పలకడానికి కూడా ఇష్టపడక మావిగన్ అని వింత పేరుతో పిలుస్తున్నారని, అమరావతి పట్ల ఆయనకు ఉన్న ద్వేషం భవిష్యత్తులోనూ మారదని చంద్రబాబు ఘాటుగా విమర్శించారు. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలైన టీడీపీ, జనసేన, బీజేపీ నేతలతో ఏపీ సీఎం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్ర ప్రభుత్వ సహకారంతోనే ఇది సాధ్యమైందని తెలియజేశారు. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలైన టీడీపీ, జనసేన, బీజేపీ నేతలతో ఏపీ సీఎం టెలికాన్ఫరెన్స్ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డిపై చంద్రబాబు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. గత 5 ఏళ్లు రాష్ట్రాన్ని రాజధాని లేకుండా చేశారు. అమరావతి అంటే సెంటిమెంట్, కానీ ఆ పేరు వింటేనే జగన్ కి కంపరంగా ఉంటుంది. అందుకే నిత్యం విషం కక్కుతుంటారు. అమరావతి అని పలకటానికి కూడా ఇష్టపడక మావిగన్ అని వింత పేరుతో పిలుస్తున్నట్లు మండిపడ్డారు. 5 కోట్ల ప్రజల ఆకాంక్ష అయిన అమరావతికి చట్టబద్దత కల్పించే బిల్లుకు పూర్తి మెజారిటీతో పార్లమెంట్ ఆమోదం లభించడానికి కృషి చేసిన ప్రధాని నరేంద్ర మోదీకి ఏపీ విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ కృతజ్ఞతలు తెలియజేశారు. ఏపీ అసెంబ్లీలో పంపిన తీర్మానంపై లోక్సభలో సుదీర్ఘ చర్చ జరిగిన అనంతరం అమరావతి బిల్లును ఆమోదించారు. దేశంలో ఉన్న అన్ని పార్టీలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపు నిలిపి అమరావతి బిల్లుకు చట్టబద్దత కల్పించిన ప్రధాని నరేంద్ర మోదీని పార్లమెంట్ హాలులో కలిసి ఆంధ్రప్రదేశ్ ప్రజల తరపున కృతజ్ఞతలు తెలియజేశారు. లోక్సభలో బిల్లు ఆమోదం పొందిన వెంటనే ఆగమేఘాలపై ఢిల్లీ వచ్చిన మంత్రి లోకేష్ కూటమి పార్టీ ఎంపీలను అభినందించారు. ప్రధానమంత్రి మోదీని కలిసి అమరావతికి చట్టబద్దత కల్పిస్తూ లోక్సభ ఆమోదంపై ధన్యవాదాలు తెలిపారు. ఇచ్చిన మాటకు కట్టుబడి కేంద్ర ప్రభుత్వం చూపిన నిబద్ధతను మంత్రి ప్రశంసించారు. విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై వెలిసిన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో చైత్రమాస శుద్ధ పౌర్ణమి సందర్భంగా నిర్వహించిన గిరి ప్రదక్షిణ భక్తి ప్రపత్తులతో వైభవంగా సాగింది. గురువారం తెల్లవారుజాము నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చి అమ్మవారి దర్శనంతో పాటు గిరి ప్రదక్షిణలో పాల్గొన్నారు. ఉదయం 5:55 ఆలయ కార్యనిర్వహణాధికారి, స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ వికే సీనా నాయక్ కొబ్బరికాయ కొట్టి గిరి ప్రదక్షిణను ప్రారంభించారు. పల్లకిపై కొలువు తీరిన అమ్మవారు, స్వామివార్ల ఉత్సవ మూర్తుల వెంట భక్తులు భక్తి శ్రద్ధలతో కాలినడకన ముందుకు సాగారు. జై దుర్గా జై జై దుర్గా నినాదాలతో ఇంద్రకీలాద్రి పరిసర ప్రాంతాలు మారంరోగాయి. శంభుం జగన్మోహన రూపపూర్ణం విలోకలజ్జాకులితాం స్మితాఢ్యాం మధుకమలాం సఖీకరాభ్యాం సంబిభ్రతి మద్రిసుతాం భజేహం. జగన్మాత
దుర్గాదేవి ఆలయంలో చైత్రమాసం ఈ పరాభవనామ సంవత్సరం చైత్రమాస ఉత్సవాలు అత్యంత వైభవపేతంగా అంగరంగంగా మరి ఆగమోక్తంగా చక్కగా జరుగుతున్నాయి. మరి దీంట్లో భాగంగా చైత్ర శుద్ధ పాడ్యమి నుంచి మనకి దశమి వరకు కూడా అమ్మవారి వసంత నవరాత్రి ఉత్సవాలు జరుపుకొని మరి ఏకాదశి నుంచి రేపటి వరకు కూడా మనం బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవపేతంగా జరుపుకుంటున్నాం. మరి ఇవాళ చైత్ర పూర్ణిమ చాలా విశేషమైనటువంటి పర్వదినం. ఈ పర్వదినంలో మనం ఈ యొక్క గిరి ప్రదక్షిణ కార్యక్రమం అత్యంత వైభవపేతమైనటువంటిది. మరి గిరి ప్రదక్షిణలో పాల్గొన్నటువంటి అశేష భక్త జనావళి అందరికీ కూడాను ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలిగి అఖండమైనటువంటి విజయాలతో వెలుగొందాలని కోరుకుంటూ అమ్మవారి యొక్క దివ్య శుభాశీస్సులు. ఈ రోజుతో బ్రహ్మోత్సవాలు మహాపూర్ణాహుతి అవభృత స్నానము వెండి రథోత్సవంతో కార్యక్రమాలు పరిసమాప్తి అవుతాయి. మరి రేపటి రోజున సాయంత్రం 4 గంటలకి ప్రదోషకాల మందు నౌకా విహారం అఖండ కృష్ణవేణి నదీ తీరంలో జరుపుకొని ద్వాదశ ప్రదక్షిణలు పవలింపు సేవ కార్యక్రమాలతో ఈ చైత్రమాస బ్రహ్మోత్సవాలు కూడాను పరిసమాప్తి చేసుకోవడం జరుగుతుంది. మరి విశేషమైనటువంటి రోజున ఈ గిరి ప్రదక్షిణం ఈ ఇంద్రకీలాద్రికి ప్రదక్షిణం చేస్తే అమ్మవారి చుట్టూ ప్రదక్షిణం చేసినట్లే భూమండలం ప్రదక్షిణం చేసినంత ఫలితం దక్కుతుంది. అందుకని 50 మంది భక్తులు అందరూ కూడా గిరి ప్రదక్షిణలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాల్సిందిగా కోరుచు. బీజేపీ పాలనలో న్యాయస్థానాలలో రాజకీయ జోక్యం పెరిగిందని కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ ఘాటుగా విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే దళిత క్రైస్తవులకి ఎస్సీ హోదా కల్పిస్తామని, ఈ విషయాన్ని పార్టీ మేనిఫెస్టోలో చేరుస్తామని చింతా మోహన్ చెప్పారు. విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై చింతా మోహన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. మతం మారినంత మాత్రాన ఎస్సీ హోదా రద్దు చేయడం సరికాదని అన్నారు. దళితులు శతాబ్దాలుగా అంటరానితనం అసమానతలతో బాధపడుతున్నారని, రాజకీయ కారణాల వల్ల ఎస్సీ హోదా తొలగించారని ఆయన అభిప్రాయపడ్డారు. సుప్రీంకోర్టు ఈ మధ్య వచ్చినటువంటి జడ్జిమెంటు ఎస్సీలు దళిత క్రైస్తవుల పైన, రెండవది గ్యాసు యుద్ధం, మూడవది జగన్మోహన్ రెడ్డి రాజధాని పైన ఆయన విమర్శలు నిన్న, నాలుగవది మోడీ చంద్రబాబు జగన్లో వైఖరి. కోర్టుల్లో ఈ మధ్య రాజకీయ జోక్యం ఎక్కువ అవుతా ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు యూపీఏ ప్రభుత్వం కానీ పివి నరసింహారావు గారు కానీ క్రితంలో మేమెప్పుడు కోర్టుల్లో జోక్యం చేసుకున్నట్టుగా ఆనవాయితీ ఎక్కడా లేదు. ఈ మధ్యకాలంలో జడ్జీల ట్రాన్స్ఫర్లు మొదలుకొని, జడ్జీల అపాయింట్మెంట్లు మొదలుకొని, జడ్జిమెంటల్లో కూడా రాజకీయ జోక్యం ఉందన్నది బయట అందరూ చెప్పుకుంటున్నారు, అందరూ వింటున్నారు. మొన్న సుప్రీంకోర్టు జడ్జిమెంటు ఒక 5 రోజుల క్రితం ఎస్సీలు అటు మాలా కానీ మాదిగా కానీ ఇంకేదైనా కానీ చర్చిలకు వెళితే లేకపోతే బైబిల్ పట్టుకుంటే వాళ్ళకి ఎస్సీ స్టేటస్ పోతుందన్నది ఆ జడ్జిమెంట్లో ఉన్న సారాంశం. మరి ఇది గిరిజనులకు లేదు, ఒక దళితులకే తీసుకొచ్చారు ఈ జడ్జిమెంటు. గిరిజనులు ఈశాన్య రాష్ట్రాల్లో, నార్త్ ఈస్ట్లో ప్రతి ఒక్కరూ చర్చికి పోతున్నారు, అందరూ క్రైస్తవులే. గిరిజనులకు లేనటువంటి ఆంక్షలు దళితులపైనే పెట్టడం ఇక్కడ గమనార్హం. నేను తెలియజేస్తున్నాను చాలా స్పష్టంగా, కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టించడమే కాకుండా మరి తప్పనిసరిగా రాజ్యాంగ సవరణ చేసి
దళిత క్రైస్తవులకు కూడా విజయవాడ ఇంద్రకీలాద్రిపై జరుగుతున్న చైత్రమాస కళ్యాణ బ్రహ్మోత్సవాలు నేటితో ముగిశాయి. ఉదయం 9 గంటలకు యాగశాల నందు వైదిక కమిటీ అర్చకులు వేద మంత్రాల నడుమ పూర్ణాహుతితో ఉత్సవాలకు పరిసమాప్తం పలికారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై జరుగుతున్న చైత్రమాస కళ్యాణ బ్రహ్మోత్సవాలు నేటితో ముగిశాయి. ఉదయం 9 గంటలకు యాగశాల నందు వైదిక కమిటీ అర్చకులు వేద మంత్రాల నడుమ పూర్ణాహుతితో ఉత్సవాలకు పరిసమాప్తం పలికారు. నూతన యాగశాల నందు నిర్వహించిన ఈ పూర్ణాహుతి కార్యక్రమంతో ఈవో సీనా నాయక్, ఆలయ చైర్మన్ బొర్రా గాంధీ, స్థానాచార్యులు విష్ణుబొట్ల శివప్రసాద్ శర్మ పాల్గొన్నారు. వేద పండితులు వేద మంత్రాల నడుమ హోమాన్ని శాస్త్రోక్తంగా పూర్తి చేశారు. అనంతరం రుత్నికులు కృష్ణానదిలో ఉత్సవమూర్తులకు స్నానాలు, ధ్వజారోహణ కార్యక్రమాలని నిర్వహించడం జరిగింది. ఈ రోజు సాయంత్రం 8:30 పుష్ప యాగంతో ఉత్సవాలు సమాప్తమవుతాయి. ఐదు కోట్ల ఆంధ్రుల రాజధాని అమరావతిలోని అమరత్వం ఉందని ఎన్టీఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షురాలు గద్దె అనురాధ వెల్లడించారు. 2014 నుంచి 19 కాలంలో అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజధానికి అవసరమైన అనేక మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేశారని చెప్పారు. తర్వాత వచ్చిన దుష్ట పరిపాలనలో అమరావతిని నాశనం చేయాలని చూశారని వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే కేంద్రంలో మన రాజధానికి చట్టబద్దత కల్పించేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని స్పష్టం చేశారు. పటమట ఎన్టీఆర్ సర్కిల్లో పార్లమెంట్లో అమరావతి బిల్ పాస్ చేసిన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొనితెల పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ ఫోటోలకు పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గద్దె అనురాధ, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అన్ని విధాలా నాశనం చేసిందని మండిపడ్డారు. కేవలం మన రాష్ట్రానికి చెందిన వైసీపీ మాత్రమే ఈ బిల్లును వ్యతిరేకించిందని అన్నారు. 2019 తర్వాత రాష్ట్రంలో ఏం జరిగిందో ప్రజలకు తెలుసునని, చంద్రబాబు నాయుడు రాష్ట్ర అభివృద్ధి కోసం చేస్తున్న కృషిని ప్రజలు గమనించాలని అన్నారు. రాజధాని అమరావతిని ఒక ప్రశస్తమైన రాజధానిగా తీర్చిదిద్దటంలో కూటమి ప్రభుత్వం సఫలీకృతం అవుతుందని అన్నారు. అమరావతి, జై జై అమరావతి. అమరావతి పేరులోనే ఒక అమరత్వం అనేది ఉంది. మరి 5 కోట్ల ఆంధ్ర ప్రజల కలల రాజధాని. అదేవిధంగా దేశంలో ఎక్కడా లేని విధంగా 29,000 మంది రైతులు, 34,000 ఎకరాలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి భూములు ఇచ్చిన ఒక అమరావతి రాజధాని. అది చంద్రబాబు నాయుడు గారి కార్యదీక్షత, ఆయన విశ్వసనీయత, ఆయన మీద ఉన్న నమ్మకం మీద అంతర్జాతీయ సంస్థలను తీసుకురావటం ద్వారా మన భవిష్యత్ తరాలకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిని చూపిస్తారని ఆయన మాట ఇచ్చిన దానికి నిదర్శనంగా ఆ రోజున అమరావతి రాజధానికి మరి ముందుకొచ్చి రైతులందరూ కూడా భూములు ఇవ్వటం జరిగింది. ఆ తరువాత 2014, 19లో మనం అసెంబ్లీని, అదేవిధంగా సచివాలయం, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ భవనాలు, మరి ఈ రకంగా హైకోర్టు చాలా నిర్మాణం చేసుకున్నాం. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ముందుకు వెళ్తూ ఉంది. ఆ తర్వాత జరిగిన 5 సంవత్సరాల దుష్ట పరిపాలన ప్రజలందరూ కూడా గమనించారు. ఆ రోజున ఇక్కడ ఒక్క ఇటుక వేయలేదు, మరి ఇక్కడ ఏమీ అభివృద్ధి జరగలేదు. ఇవన్నీ కూడా ఒక గ్రాఫిక్స్. మరి ఇక్కడ ఇది ఒక ముంపు ప్రాంతం, ఇది పనికిరాదు, రాజధానికి పనికిరాదని చెప్పి 3 రాజధానుల పల్లవి అందుకున్న వైసీపీ ప్రభుత్వాన్ని ప్రజలందరూ కూడా చీత్కరించి మరి ఈ రోజున 2024లో మనకి అధికారాన్ని ఇవ్వటం జరిగింది. మరి ఇవాళ అమరావతి అంటే అమరత్వం. మరి చరిత్రలో ఈ రోజున మరి మన నందమూరి తారక రామారావు గారు ఇవాళ ఉన్నా కూడా సంతోషించే విషయం ఏంటంటే ఇది ఒక చారిత్రాత్మకమైన మరి ఆంధ్ర రాష్ట్రానికి నడిబొడ్డున కృష్ణానది తీరాన ఒక శాతవాహనులు పాలించిన ఈ రాజధాని మరి ఈ రోజున ఒక ప్రశస్తమైనది, ఒక గౌరవప్రదమైన ఒక పేరు. ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి అనేది
మరి ఒక విశ్వ ఖ్యాతి గడించేది, అంతర్జాతీయ స్థాయిలోనే మరి ఇవాళ ఎంతటి ఖ్యాతి గడిస్తుందో మనందరం కూడా తెలుసుకోవచ్చు. ఈ 12 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర ఉన్న తమ SKPVV హిందూ హై స్కూల్ కమిటీ ఆధ్వర్యంలో నూతన విద్యా సంస్థ SKPVV డోకుపర్తి ఉపేంద్ర హై స్కూల్ ని విద్యా సంవత్సరం 2026-27 నుంచి ప్రారంభిస్తున్నట్లు కమిటీ ప్రెసిడెంట్ టి శేషయ్య చెప్పారు. విజయవాడ ప్రాంతంలో మరెక్కడా లేని విధంగా 6.5 ఎకరాల విశాలమైన ప్రాంగణంలో పాఠశాల ఏర్పాటు చేసినట్లు తెలిపారు. CBSE కరికులంతో ఆధునిక సమాజ అవసరాలకి తగినట్లు విద్యార్థుల్ని సమగ్ర వ్యక్తిత్వం కలిగిన వారుగా తీర్చిదిద్దే లక్ష్యంతో తమ పాఠశాల పనిచేస్తుందని పేర్కొన్నారు. గురువారం పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టి శేషయ్య మాట్లాడుతూ విజయవాడ ప్రాంతంలో మరెక్కడా లేని విధంగా 6.5 ఎకరాల విశాలమైన ప్రాంగణంలో పాఠశాల ఏర్పాటు చేసినట్లు చెప్పారు. CBSE కరికులంతో ఆధునిక సమాజ అవసరాలకి తగినట్లు విద్యార్థుల్ని సమగ్ర వ్యక్తిత్వం కలిగిన వారుగా తీర్చిదిద్దే లక్ష్యంతో తమ పాఠశాల పనిచేస్తుందని చెప్పారు. 5 ఎకరాల స్థలాన్ని క్రీడల కోసం కేటాయించామని అన్నారు. నర్సరీ నుంచి 7వ తరగతి వరకు క్లాసులు ప్రారంభమైనట్లు చెప్పారు. అనంతరం స్కూల్ కమిటీ ప్రెసిడెంట్ డోకుపర్తి సుజాత మాట్లాడుతూ విద్యార్థుల్లో పాఠశాల స్థాయి నుంచే వివిధ నైపుణ్యాల్లో తీర్చిదిద్దేందుకు స్కిల్ ల్యాబ్స్ ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. తదనంతరం ఇన్ఛార్జి సెక్రటరీ డాక్టర్ టి శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రతి తరగతిలో ఇంటరాక్టివ్ బోర్డ్స్ ఏర్పాటు చేశామని, ఎకో ఫ్రెండ్లీ క్యాంపస్ గా పాఠశాలను అభివృద్ధి చేస్తున్నామని అన్నారు. అనంతరం ప్రిన్సిపల్ పి శ్యామల మాట్లాడుతూ ఆర్ట్స్, స్పోర్ట్స్ రంగాల్లో ప్రత్యేక ట్రైనర్స్ ని ఏర్పాటు చేసి విద్యార్థులకి అన్ని రంగాల్లో శిక్షణ ఇస్తున్నట్లు చెప్పారు. 21వ శతాబ్దపు పౌరుడిగా విద్యార్థులు ఎదిగేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. సమావేశంలో హై స్కూల్స్ కమిటీ ట్రెజరర్ గోళ్ల బాబా విజయ్ కుమార్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ డాక్టర్ వి నారాయణరావు తదితరులు పాల్గొన్నారు. గడిచిపోయినాయి. ఈ 120 సంవత్సరాల్లో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశాము. అలాగే ఒడిదుడుకులు ఎదుర్కొన్నాం మేము. ఇలాంటి సందర్భంలో ఇంకా దీనికి సమాజానికి మా సంస్థ సేవ చేయాలి, ఉపయోగపడాలి అనే సంకల్పంతో ఇక్కడ ఈ జక్కంపొడి ఏరియాలో ఒక సువిశాలమైన ప్రాంగణం, ఇది మొత్తం 6.5 ఎకరాలు సార్. ఈ 6.5 ఎకరాల్లో ఒక్కొక్క ఫ్లోర్ 38,000 చదరపు అడుగులతో 7 ఫ్లోర్లకు ప్లాన్ చేసుకున్నాము. ఇప్పుడు తాత్కాలికంగా 2 ఫ్లోర్లు కట్టాము. దీని భవిష్యత్తులో దీన్ని ఇంకొక 5 ఫ్లోర్లు పెంచి 7 ఫ్లోర్లకు తీసుకెళ్తాము. సుమారుగా 4,500 నుంచి 5,000 మంది విద్యార్థులకి చదువుకోవటానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ అన్ని ఏరియాల వారికి, అన్ని వర్గాల వారికి అందుబాటులో ఉండే విధంగా ఫీజులు కానీ ఇతరత్ర ఇక్కడికి వచ్చే ప్రతి పిల్లవాడిని ఎడ్యుకేషన్తో పాటుగా వాడిని ఒక మంచి కుర్రాడిగా తీర్చిదిద్దటం, వాళ్ళని భవిష్యత్తుకి ఇక్కడే పునాదులు వేసి 20 సంవత్సరాల చరిత్ర కలిగిన SKPVV హిందూ హై స్కూల్లో ఈరోజు ఈ డోకుపర్తి ఉపేంద్ర హై స్కూల్ స్టార్ట్ చేయడం అనేది మేమందరం కూడా చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే ఇప్పుడు దాకా మేము వచ్చిన తర్వాత ఇంతకుముందు పెద్దలు పెట్టిన ఇన్స్టిట్యూషన్స్ పెంచుకుంటూ వచ్చాం, కానీ కొత్తగా వేరే ప్లేస్లో అంటూ ఇదే ఫస్ట్ టైం పెట్టడం. కాబట్టి దీన్ని మేమందరం కూడా మా ఊహలకు తగ్గట్టుగా, మా ఆలోచనలకు తగ్గట్టుగా సొసైటీకి మరికొంత చెరువుగా ఉండాలన్న ఉద్దేశంతో 6.5 ఎకరాల్లో సుమారుగా 70,000 అడుగుల్లో ఈ స్కూలు, కాలేజీ ప్రారంభించడం జరుగుతోంది. ఇక్కడ LKG, ప్రీ స్కూల్ కాడి నుంచి 7th క్లాస్ దాకా, అలాగే ఇంటర్మీడియట్ కూడా ఈ స్కూల్లో చెప్తాం మేము. దానికి సంబంధించిన పిల్లలకి ఏ రకంగా చెప్తే బాగుంటుందో ఇవన్నీ కూడా. It's a delight and wonderful moment to share the announcement of CBSE curriculum school SKPVV Dokuparti Upendra High School in the launch and also as a pride of SKPVV institutions. So this is a CBSE curriculum school where dedicated to focus the child skills along with the education. For this ZZ generation, we need to cultivate both the morals, emotional feelings and job satisfaction and also family living. We are concentrating on the present problems what we're facing by the society when our kids are going as a products of SKPV institutions to face the challenges wherever they were. Our wings were spreading day by day to these many institutions. Around 14,000 to 15 children were coming the product of SKPV where they were hosting. చేసిన ప్రెస్ మీట్ సభ్యులందరికీ, సోషల్ మీడియా సభ్యులందరికీ
నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ఎస్కేపీవి డోకుపర్తి ఉపేంద్ర హై స్కూల్ గురించి అది స్టార్ట్ చేద్దామని చెప్పేసి సంకల్పం జరిగింది. ఇదొకటి 8th ఇన్స్టిట్యూషన్ ఎస్కేపీవి హిందూ హై స్కూల్ కమిటీ ఆధ్వర్యంలో ఈ డోకుపర్తి ఉపేంద్ర హై స్కూల్ అనేది ఒక అష్టమ సంతానం అని చెప్పుకోవాలి. ఎందుకంటే శ్రీకృష్ణుడు 8వ సంతానంలా ఎలా ఆవిర్భావం జరిగిన తర్వాత ఏ రకంగా ఈ భూమండలాన్ని సస్యశ్యామలం చేసి మహాభారతం భాగవతం ఇవన్నీ జరిగిన అంత ఆవిర్భావం జరిగిందో అదే రకంగా స్కూల్ ఇన్స్టిట్యూషన్స్ అన్నిట్లోనూ కూడా ఈ ఎస్కేపీవి ఇన్స్టిట్యూషన్స్ అన్నిట్లో కూడా టాప్ మోస్ట్గా నిలవాలని చెప్పేసి ఈ అష్టమ గర్భం అయిన ఈ ఎస్కేపీవి డోకుపర్తి ఉపేంద్ర హై స్కూల్ అనేది అంతా చాలా బ్రహ్మాండంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ అకాడమిక్స్ పరంగా కానీ. నా పేరు డాక్టర్ వి నారాయణరావు, ఎస్కేపీవి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్కి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా ఉన్నాను. ముందుగా పాత్రికేయ మిత్రులందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తూ, మరి ఎస్కేపీవి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్లో ఇది 8వ ఇన్స్టిట్యూట్ అని మేడం గారు చెప్పడం జరిగింది. మొదటిది మీ అందరికీ తెలిసిందే, విజయవాడ 1 టౌన్లో ఎస్కేపీవి హిందూ హై స్కూల్ ఎయిడెడ్ స్కూల్గా ఉంది. రెండోది కేబిఎన్ కాలేజీ, ఒక పెద్ద కాలేజీ, దేశవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు ఉన్న కాలేజీ, 2వ సంస్థ. అలాగే మూడవది మధ్య సుబ్బారావు ఇంగ్లీష్ మీడియం స్కూల్ సిబిఎస్ఈ ప్యాటర్న్లో నడుస్తూ ఉంది. అలాగే 4వది ఎస్ఆర్ఎస్వి బీఈడి కాలేజ్ అనేది కూడా మీ అందరికీ తెలుసు. అట్లాగే 5వది వచ్చేసి పొట్టి శ్రీరాములు చలువాది మల్లికార్జునరావు ఇంజనీరింగ్ కాలేజ్, నగరంలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటిది. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి మనకి చిట్టూరు హై స్కూల్ మనకి గాంధీనగర్ ఏరియాలో సిబిఎస్ఈ ప్యాటర్న్లో మరి 2 టౌన్ ఏరియాలో నెంబర్ 1 స్కూల్గా మరి పేరుంది. అది విద్యా సౌకర్యాలు కల్పిస్తూ దాదాపుగా 2000 మంది పైగా విద్యార్థులు అక్కడ ఉన్నారు. ఆ తర్వాత కేబిఎన్ షైన్ అనేది మీ అందరికీ కూడా. తిరుమలలో ప్రతిరోజు లక్షలాది మంది భక్తులకు అందించే అన్నప్రసాద సేవ ఒక మహత్తర సేవ అని, ఆ సేవలో తాము భాగస్వాములు కావడం ఎంతో ఆనందంగా ఉందని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా తెలిపారు. భక్తులకి నాణ్యమైన ఆహారం అందేలా ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం తమ బాధ్యతగా భావిస్తున్నట్లు తెలిపారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలను మరింత విస్తృతంగా కొనసాగిస్తామని పేర్కొన్నారు. గురువారం సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు ప్రభుత్వ విప్ బోండా ఉమామేశ్వరరావు నివాసం నుండి తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తులకు అందించే అన్నప్రసాదాల కోసం ఒక లారీ నిండుగా సుమారు 13 టన్నుల కూరగాయలను ఘనంగా పంపించారు. ఈ సేవా కార్యక్రమాన్ని ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు, బోండా సుజాత దంపతుల పేరు మీద నిర్వహించడం విశేషం. టీడీపీ మాజీ ఫ్లోర్ లీడర్ నెలిపండ్ల బాలస్వామి, నాగు, అప్పారావు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కూరగాయలతో నిండిన వాహనాన్ని ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు జెండా ఊపి ప్రారంభించి తిరుమలకు పంపించారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ, తిరుమలలో ప్రతిరోజు లక్షలాది మంది భక్తులకు అందించే అన్నప్రసాద సేవ ఒక మహత్తర సేవ అని, ఆ సేవలో తాము భాగస్వాములు కావటం ఎంతో ఆనందంగా ఉందని తెలియజేశారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలను మరింత విస్తృతంగా కొనసాగిస్తామని పేర్కొన్నారు. శ్రీ వెంకటేశ్వర స్వామి గారికి నిత్యం కూడా ప్రపంచవ్యాప్తంగా ఆయన భక్తులందరూ కూడా అనేక కానుకలు ఇస్తూ ఉంటారు. ముఖ్యంగా గతంలో ఆలయ ప్రతిష్ట దెబ్బతినే విధంగా అనేక కార్యక్రమాలు జరిగినాయి. ఇవాళ ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అధికారం వచ్చినాక హిందువుల మనోభావాలు, అలాగే కలియుగ ప్రత్యక్ష దేవ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పవిత్రతని కాపాడే విధంగా సనాతన ధర్మాన్ని పాటిస్తూ అనేక కార్యక్రమాలు చేయటం వల్ల హిందువులు అందరూ కూడా సంతోషంగా ఉన్నారు. మరి ప్రతి నిత్యము అనేక కోట్ల రూపాయల కానుకలు స్వామివారికి వస్తున్న తరుణంలో సేవా కార్యక్రమాలు కూడా అనేక చేయడం జరుగుతూ ఉంటుంది. రోజుకి 70-80 వేల మంది పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ కానీ, మధ్యాహ్నం లంచ్ కానీ, సాయంత్రం మళ్ళీ రాత్రి భోజనం కానీ స్వామివారి ప్రసాదంగా అందించబడుద్ది. దానికి విజయవాడ నుంచి ఎన్నో సంవత్సరాలుగా స్వామివారికి కూరగాయలు, టీటీడీకి కూరగాయలని ఇక్కడి నుంచి హోల్సేల్ మార్కెట్లో కొని భక్తులందరూ పంపించడం జరుగుద్ది. ఇవాళ మాజీ కార్పొరేటర్ నెలిపండ్ల బాలస్వామి, అప్పారావు, నాగు మరి వీళ్ళందరూ కూడా 13 టన్నుల కూరగాయలని తీసుకొని స్వామివారికి పంపించడం జరుగుతుంది. ఈ లారీ క్షేమంగా అక్కడ చేరి కొండ మీదకి వెళ్ళి స్వామివారికి
భక్తులకు ఇచ్చే ప్రసాదంలో ఈ కూరగాయలని వంటలు చేసి వాడతారు. చాలా సంతోషం. హృదయపూర్వకంగా వీళ్ళని అభినందిస్తూ ఉన్నా. స్వామివారికి పవిత్ర భావంతో చేసే ప్రతి కార్యక్రమం కూడా ఆ కుటుంబాలకి అంతే కలిసి వస్తుంది. మేము అనేకసార్లు నేను బోర్డు మెంబర్గా అనేక కార్యక్రమాలు చేసినప్పుడు కూడా స్వామివారికి సేవల్లో పాల్గొన్నాం. తప్పనిసరిగా ఈ అమరావతికి రాష్ట్ర శాశ్వత రాజధానిగా చట్టబద్దత కల్పిస్తూ పార్లమెంట్ లో తీర్మానం చేయడం హర్షణీయమని టీడీపీ మైనార్టీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఫతవుల్లా అన్నారు. ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి కీలకమైన ఈ బిల్లును పార్లమెంట్ లో జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని వైఎస్ఆర్సీపీ పార్టీ అడ్డుకోవాలని చూసిందని, రాష్ట్రానికి చెందినటువంటి 11 రాజకీయ పార్టీలు అమరావతి రాజధాని బిల్లుకు మద్దతు తెలిపితే రాష్ట్రంలోని వైఎస్ఆర్సీపీ మాత్రం బిల్లుకు వ్యతిరేకత తెలిపిందని విమర్శలు గుప్పించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతికి శాశ్వత హోదా కల్పిస్తూ పార్లమెంట్ లో బిల్లు ఆమోదం పొందడంపై ముస్లిం మైనార్టీలు హర్షం వ్యక్తం చేశారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో టపాసులు పేల్చి కేక్ కట్ చేసి మిఠాయిలు పంచుకుంటూ ముస్లిం మైనార్టీల సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా టీడీపీ మైనార్టీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఫతవుల్లా మాట్లాడారు. అన్ని మతాలు, కులాలు మరియు వర్గాలకు చెందిన రాజధాని అని తెలిపారు. అమరావతికి రాష్ట్ర శాశ్వత రాజధానిగా చట్టబద్దత కల్పిస్తూ పార్లమెంట్ లో తీర్మానం చేయడం హర్షణీయమని అన్నారు. రాజధాని అమరావతి అన్ని కులాలు, అన్ని మతాలకు చెందిన రాజధాని అమరావతి అని మేము ముందే చెప్పడం జరిగింది. ఈరోజు మనం చూస్తే పార్లమెంట్లో అమరావతికి చట్టబద్ధత తీసుకొని వచ్చే బిల్లు పాస్ అవ్వగానే ఇక్కడ మన కేశినేని శివరాజ్ చిన్ని గారి క్యాంప్ కార్యాలయం వద్ద ఇంతమంది ముస్లింలు ఈరోజు పశ్చిమ నియోజకవర్గ మైనారిటీ సెల్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టారంటే దీన్ని చూస్తే మనకు అర్థమవుతుంది, అమరావతి అంటే ఒక ప్రాంతానికో కులానికో చెందిన రాజధాని కాదు. ఇది అన్ని మతాలకు చెందిన రాజధాని, అన్ని కులాలకు, అన్ని వర్గాలకు, అన్ని ప్రాంతాలకు చెందిన రాజధాని అని ఈరోజు ఈ నిదర్శనం ఈ ప్రోగ్రాం. అలాగే అమరావతి ఎప్పుడైతే రాజధానిగా మన ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గతంలో మన ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రకటించి అమరావతిని అభివృద్ధి చేస్తున్న దశలో మళ్ళా మన ప్రభుత్వం పోయి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా వచ్చినప్పుడు ఈ అమరావతిని శ్మశానం అని చేసి నిజంగానే శ్మశానం చేశాడు అమరావతిని. అమరావతిని చెరువు అన్నాడు. అమరావతి దేనికి పనికిరాదు, ఇది కృష్ణానదిలో మునిగిపోద్ది అన్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇవన్నీ బలాదురైపోయి, ఇవన్నీ అబద్ధాలని తేలిపోయి ప్రజలు మాకు ఆంధ్ర రాష్ట్రానికి మధ్యలో అటు శ్రీకాకుళం నుంచి ఇటు హిందూపురం వరకు మధ్యలో ఉన్న ప్రదేశమే రాజధాని కావాలని కోరుకున్నారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. అలాగే మళ్ళీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వగానే ఈ అమరావతిను వేగవంతం చేయడం జరిగింది. అదే కోవలో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఇటువంటి సైకో ఎక్కడైతే ఇబ్బందులు పెడుతున్నాడో చూసి ఈ రాజధానిని చట్టబద్ధత తీసుకొని రావాలని ప్రజలు కోరుకున్నారు. అలాగే మన ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు భావించి అసెంబ్లీలో బిల్ ప్రవేశపెట్టి అలాగే నిన్న పార్లమెంట్లో కూడా బిల్లు పాస్ చేయడం జరిగింది. పార్లమెంట్లో బిల్ పెట్టినప్పుడు 11 పార్టీలు అమరావతికి మద్దతు పలికినాయి. ఆ పార్టీలు 11 పార్టీలు మన ఆంధ్ర రాష్ట్ర పార్టీలు కావు. దేశంలో ఉన్న 11 పార్టీలు మద్దతు పలికితే జగన్మోహన్ రెడ్డి దానికి మద్దతు పలక జగన్మోహన్ రెడ్డి పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ పార్లమెంట్లో మేము ఈ బిల్లుకి వ్యతిరేకిస్తున్నామని ప్రకటించడం జరిగింది. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని 31వ డివిజన్ ముత్యాలంపాడు శివాలయం మరియు కోదండ రామాలయం నందు 45 అడుగుల గరుత్మంతుని విగ్రహం ఏర్పాటు చేయడం అభినందనీయమని ప్రభుత్వ విప్ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు తెలిపారు. 45 అడుగుల గరుత్మంతుని విగ్రహ నిర్మాణానికి సహకరించిన దాతలు పెనుమాక దాసరథి పి నాగమణిల్ని ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందిస్తున్నట్లు తెలిపారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని 31వ డివిజన్ ముత్యాలంపాడు శివాలయం మరియు కోదండ రామాలయం నందు నిర్వహించిన 45 అడుగుల గరుత్మంతుని విగ్రహ ప్రతిష్టాపన మరియు ఆవిష్కరణ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామేశ్వరరావు, బీజేపీ మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు, బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ అండ్ వెల్ఫేర్ అసోసియేషన్ చైర్మన్ గొట్టుముక్కల రఘురామరాజుతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడారు. ప్రతి సంవత్సరం శివరాత్రి, శ్రీరామనవమి, ఉగాది వంటి పర్వదినాలను ఈ ప్రాంతంలోని పెద్దలు, భక్తులు ఎంతో వైభవంగా నిర్వహించడం విశేషమని తెలిపారు. కమిటీ సభ్యులు సొంత నిధులతో దేవాలయ అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడం ఆదర్శనీయమని పేర్కొన్నారు. నియోజకవర్గంలో ప్రసిద్ధ దేవాలయం ఇక్కడ ముత్యాలంపాటి శివాలయం. ఇక్కడ ఈ కమిటీ ఆధ్వర్యంలో
ప్రతి సంవత్సరం శివరాత్రి కానీ శ్రీరామనవమి కానీ ప్రతి పండగకి ఉగాది కానీ అనేక పండగలకి పెద్ద ఎత్తున ఈ ప్రాంతంలోని పెద్దలందరూని మహిళా సోదరీమణుల్ని పిలుచుకొని పెద్ద ఎత్తున వైభోగంగా ఉత్సవాలు చేస్తారు. ఈ కమిటీ అందరూ కూడా సొంత డబ్బులతో మరి గంగరాజు గారు పెద్దలు ఆయన సహకారం, ఇక్కడ ఉన్నటువంటి నరసరాజు గారు కానీ అలాగే చిన్న గారు కానీ అలాగే మా మిగతా క్షత్రియ సంఘం కానీ అందరూ కూడా కలిసికట్టుగా ఒకే మాట మీద ఈ ఆలయ అభివృద్ధికి చిత్తశుద్ధితో కట్టుబడి ఉండటం వల్ల ఇది దినదిన ప్రవర్ధమానం చెందుతూ ఆ శివయ్య తండ్రి ఆశీస్సులతో నిత్యం అభివృద్ధి చెందుతూ ఉంది. ఇవాళ గరుత్మంతుడి గరుత్మంతుడి విగ్రహాన్ని 45 అడుగుల విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠించారు. కమిటీ సభ్యులందరూ కూడా దీనికి పెద్ద ఎత్తున నిర్వహించారు. ఇప్పుడే పెద్దలు గంగరాజు గారి చేతుల మీదుగా ప్రారంభించబడిన సంతోషం. ఏది ఏమైనా భగవంతుని ఆశీస్సులతో నిత్యం ఈ నియోజకవర్గంలో అన్ని దేవాలయాల్లో కూడా దీప నైవేద్యాలు జరుగుతూ ఉత్సవాలు జరుగుతూ ఎంతో సంతోషం. ఈ నియోజకవర్గ శాసనసభ్యుడిగా ఈ కమిటీలకి సొంత నిధులతో అభివృద్ధి చేసుకుంటున్న ఈ కమిటీలకి ఎప్పుడూ అండగా ఉంటాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఏపీ రాజధాని అమరావతి విషయంలో మరొక కీలక ఘట్టం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఈ రోజు ఒక చారిత్రాత్మక దినంగా నిలిచిపోతుందన్న సీఎం చంద్రబాబు. గత 5 ఏళ్లు రాష్ట్రాన్ని రాజధాని లేకుండా చేశారని మాజీ ముఖ్యమంత్రి జగన్ పై చంద్రబాబు తీవ్ర ఆగ్రహం. అమరావతికి చట్టబద్దత కల్పించే బిల్లుకు పూర్తి మెజారిటీతో పార్లమెంట్ ఆమోదం. ప్రధాని మోడీకి ధన్యవాదాలు తెలియజేసిన మంత్రి నారా లోకేష్. 5 కోట్ల ప్రజల ఆకాంక్ష నేడు నెరవేరిందని వ్యాఖ్య. చైత్రమాస శుద్ధ పౌర్ణమి సందర్భంగా విజయవాడ ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణకు వేలాదిగా తరలి వచ్చిన భక్తజనం. జై దుర్గా జై జై దుర్గా నినాదాలతో మారం రోగిన ఇంద్రకీలాద్రి. బీజేపీ పాలనలో న్యాయస్థానాల్లో రాజకీయ జోక్యం పెరిగిందన్న కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే దళిత క్రైస్తవులకి ఎస్సీ హోదా కల్పిస్తామని హామీ. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై అసంతృప్తి వ్యక్తం చేసిన మాజీ కేంద్ర మంత్రి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.